వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి ఆఖరి రోజు, ఫిబ్రవరి 28. ఈ రోజున దేవుని ప్రేమ చాలును అనే సంగతి అర్థం చేసుకుందాం. 1 యోహాను 4, 9, 10. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ చాలా ప్రాముఖ్యమైందని అందరు నమ్ముతారు, కానీ అది ఒక భావన అని మాత్రమే అనుకుంటారు. నిజంగా అయితే అది ఒక ఎంపిక మరియు కార్యాచరణ. ఇది 1 కొరింథీ 13, 4-7 వరకు చదివితే కనపడుతుంది. మన ప్రేమకు మూలం క్రీస్తే. అందుకే తను తాను బలిగా అర్పించుకున్నాడు. ప్రేమించుటంటే ఏంటో నేర్పాడు. తన జీవితంలో మరణంలో చేసిన కార్యాలన్నీ అధికమైన ప్రేమతో చేసినవే. పరిశుద్ధాత్ముడు ప్రేమించే శక్తిని ఇస్తాడు. మన హృదయంలో నివసిస్తూ దినదినము క్రీస్తు సారూప్యంలోనికి మారుస్తాడు. దేవుని ప్రేమ ఎప్పుడూ ఎంపిక కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి మనది కూడా అలాగే ఉండాలి. యోహాను దేవుడు ప్రేమ అన్నాడు, కానీ ప్రేమే దేవుడు అనలేదు. మన లోకంలో పై ప్రేమలు, స్వార్థంతో కూడిన ప్రేమలతో నిండి ఉన్నందున ప్రేమ యొక్క నిర్వచనం పాడైపోయింది. లోకం అనుకుంటుంది ప్రేమ అంటే మంచిగా అనిపించడం, దాని కొరకు నైతిక విలువలు పడిపోయినా పర్వాలేదు, అటువంటి ప్రేమను పొందుకొనటంలో ఎవరైనా అడ్డుగా ఉంటే తొలగించట కూడా తప్పు కాదు అనుకుంటారు. అయితే అది నిజమైన ప్రేమ కాదు, పూర్తిగా విరుద్ధం. దాన్నే స్వార్థం అంటారు. దేవుడు అటువంటి ప్రేమ కాదు. ఆయనది స్వార్థం లేని ప్రేమ. దేవుడు ఏ విధంగా పవిత్రంగా, న్యాయంగా, పరిపూర్ణంగా ఉంటాడో అదేవిధంగా ఆయన ప్రేమ కూడా ఉంటుంది. అదే ఉండాలని ఆయన ఆశిస్తాడు. మనకు దేవుడు తెలిసి ఉంటే ఆయనలాగా ప్రేమించగలం. దేవుని ప్రేమ చాలా విషయాల జీవితంలో నేర్పిస్తుంది. మొదటిది, దేవుడు ప్రేమించేవాడు కాబట్టి ప్రేమించుటకై మనుషులను సృష్టించాడు. రెండవది, మనల్ని సంరక్షించుటకు ఇష్టం కాబట్టి పాపులను కూడా ప్రేమించాడు. మూడవది, దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించటం వల్ల స్వచిత్తం ఇచ్చి మనకిష్టమైతేనే ప్రేమించమని చెప్పాడు, కానీ ఆయనకైతే మనం ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటాడు. నాలుగవది, ఆయన ప్రేమను బట్టి మనకు పాపం అనే సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి తన సొంత కుమారుని తన కొరకు బలిపశువుగా పంపించాడు. ఐదవది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. దీన్ని వ్యక్తపరచుటకే నిత్య జీవానికి మనల్ని తోడుకొని పోటుకు ఇష్టపడ్డాడు. మనం దేవుణ్ణి ప్రేమించాల్సినంత మట్టుకు ప్రేమించటం లేదని నిరుత్సాహపడుతూ ఉంటాం. మన పట్ల తనకున్న ప్రేమకు రుజువుగా దేవుడు మన పాపముల నిమిత్తం చనిపోయిన క్రీస్తు మరణాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనం క్రీస్తు మన కొరకు చేసిన త్యాగం తలపోస్తే మన హృదయాలు తెరవబడి దేవుడొక్కడే మన పాపాలను క్రీస్తు రక్తంతో కడిగేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు అని గుర్తించగలం. మనం తప్పుడు మార్గంలో పోతున్నప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు, కానీ మనల్ని శిక్షించైనా తిరిగి తన మార్గంలోకి తెచ్చుకుంటాడు. మన ఇహలోక తల్లిదండ్రులు కూడా ఈ విధంగానే చేస్తారు కదా. అయితే అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజమైన ప్రేమ అంటే ఏంటో మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు నాయన. స్తోత్రం. మేము కూడా నిజమైన ప్రేమతో ఇతరులను ప్రేమించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.